వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ప్రజలందరూ తప్పకుండా ఓటింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రోజ్, మాదాపూర్ లో, బర్కత్పూర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఫిలిం నగర్ లో సినీ నటుడు అల్లు అర్జున్, మలక్పేట్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో భాజపా నేత ఈటెల రాజేందర్, నానక్రంగూడలో నటుడు నరేష్, కుందన్ బాగ్ లో జయేష్ రంజన్, జూబ్లీహిల్స్ లో సినీ దర్శకుడు తేజ, తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల 4వ దశ పోలింగ్ ప్రక్రియలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ వద్దకు 3వ భార్య అన్నతో కలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 35,890 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. ఈ దఫా మారుమూల తాండాలు, గిరిజన గూడెల్లోనూ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.